మన దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక దాత ఒక్కసారి చేసిన అవయవదానం వల్ల 8 మందికి ప్రాణం పోసి 50 మందికి పైగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మనిషి మరణానంతరం కంటి, గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలను అవసరం ఉన్న రోగులకు దానం చేయవచ్చని, అవయవదానానికి ముందుగా మీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం, అవయవదాన ఫారం నింపడం, దాత కార్డు పొందడం అత్యంత ముఖ్యమని తెలిపారు. మరణాంతరం మన శరీరం మట్టి అవుతుందని, కానీ అవయవదానం చేస్తే మరొకరికి జీవం అవుతుందని ఈ సందర్భంగా కరీంనగర్ అపోలో రిచ్ పరిపాలనాధికారి డాక్టర్ నాగ సతీష్ కుమార్ తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అవయవదానం చేయాలని, ఈ మహోన్నత కార్యంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. వెరీ గుడ్ క్వశ్చన్. జీవన్ దాన్ లివర్ కమిటీలో మేము మెంబర్స్, నేను ఒక మెంబర్. సో జీవన్ దాన్ డోనర్ కార్డ్ అని ఉందండి. జీవన్ దాన్ అనేది మన స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇదంతా కూడా ఆర్గన్ డొనేషన్కి సంబంధించిన ప్రాసెసెస్, ఈ తోటా యాక్ట్ని ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకొని ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. ఇట్స్ రిపోర్ట్స్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. ఎవరైనా డోనర్స్ ఉంటే డైరెక్ట్గా జీవన్ దాన్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే డ్యూరింగ్ లైఫ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఒక డోనర్ కార్డు ఇస్తారు. ఆ ప్రాసెస్ ఉంది. అది అందరికీ ఉందండి. మన తెలంగాణలో ఉంది ఆన్లైన్ ప్రాసెస్. జీవన్ దాన్ సైట్ లో ఆర్గన్ ప్లెడ్జ్ చేయొచ్చు. నా ఆర్గన్స్ నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆర్గన్ ప్లెడ్జ్ చేయడం అంటారు దాన్ని. ఆర్గన్ డొనేషన్ చేసి మనం ఆర్గన్ కార్డ్ చేయొచ్చు. మనం తర్వాత ఏ హాస్పిటల్ అయితే అడ్మిట్ అవుతామో, ఒకవేళ అడ్మిట్ అవుతారు ఎవరొకరు ఆర్గన్ డొనేట్ చేసిన వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మనమే కానీ, మనం ఆ కండిషన్ ఉన్నప్పుడు పేషెంట్ కండిషన్ బ్యాడ్ అవుతుంది, లేకపోతే డాక్టర్ అక్కడ ఉన్న డాక్టర్ పేషెంట్ కండిషన్ బ్యాడ్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ కండిషన్ ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ డోనర్ కార్డ్ ఇస్తే, ఆ డోనర్ కార్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, కన్సెంట్ ఇచ్చారు, బ్రతుకోవడానికి కన్సెంట్ ఇచ్చారు. ఆ కన్సెంట్ తీసుకొని డాక్టర్ అప్పుడు బ్రెయిన్ టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆర్గన్ డొనేషన్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో ఇందాక సార్ అన్నట్టు కూడా మనకి 10 లక్షలకి ఒకటి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. కానీ 10 లక్షలకి మనకి కావాల్సింది 10 నుండి 20 మంది దాకా అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఇవాళ రోజు లెక్క ప్రకారము ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసము ఈ జీవన్ దాన్ లిస్టులో ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్గన్స్ కావాలో వాళ్ళు మళ్ళీ ఎలా డోనర్స్ రిజిస్టర్ చేసుకుంటారో, ఆర్గన్స్ ఎవరు కావాలో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటారు. అలా జీవన్ దాన్ ప్రకారం ఇవాళ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం పోతే కిడ్నీ కోసం కనీసం 4 నుండి 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక కిడ్నీ దొరకడం కోసం. ఒక పర్సన్ క్యాడవర్ అయిన ఐడెంటిఫై అకౌంట్ ఆర్గనైజ్. అదే లివర్ దొరకడం కోసం కనీసం సంవత్సరం పడుతుంది. హార్ట్ లంగ్ దొరకడం కోసం కనీసం 6 నెలలైనా పడుతుంది. అంటే ఇంత వెయిటింగ్ టైం పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ టైం పీరియడ్ మన దగ్గర డెత్స్ చూస్తాం. మన డెత్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. దీనిలో చాలా బ్రెయిన్ డెత్స్ అవుతున్నా కూడా ఫ్యామిలీ కన్సెంట్ ఇవ్వకపోవడం వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం. సో ఇవాళ ప్రోగ్రామ్ మెయిన్గా మనం ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ముందుకెళ్తే అప్పుడు మనం ఇంతమందిని సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. అండ్ ఈ ఆర్గన్ అదే ఇవాళ మన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇదే. అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన స్టాటిస్టిక్ ప్రకారము తెలంగాణలో జరిగిన వాటిల్లో చూసుకుంటే 35 నుండి 45 దాకా కరీంనగర్ నుండి వెళ్ళాయి. అంటే కరీంనగర్లో గుడ్ ఇనఫ్ షేర్ మన వాళ్ళు పంపిస్తున్నారు. సో మనం ఇంత షేర్ చేయగలుగుతుంటే అంటే మనకి ఇక్కడ అవేర్నెస్ ఉంది. మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అండ్ వీ కెన్ సేవ్ మోర్ పీపుల్. అందరినీ కాపాడగలిగిన అవుతాం. ఆల్ దీస్ పేషెంట్ ఇప్పుడు డొనేషన్స్ డాక్టర్ మనీష్ సెట్ ఇప్పుడు 1 ఇన్ ఇండియాలో 1 ఇన్ మిలియన్, 10 lakhs మందిలో 1 డొనేషన్ అవుతుంది. పేషెంట్స్ 100-200 పేషెంట్స్ ఉంటాయి. అంటే ఎనీ ఏజ్ ఓకే. ఆర్గన్ చాలా మంచిగా ఉంటే యూ కెన్ యూజ్. డోనర్ 60 ఉంటే పేషెంట్ 40 years పేషెంట్ యూ కెన్ యూజ్. ఆర్గన్కి ఏం ఏజ్ లేదు. అంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ నియర్లీ 1000 deceased donors helped 3000 patients. మనకి రిక్వైర్మెంట్ లెస్ దెన్ 1% ఉంది, కానీ మన రిక్వైర్మెంట్ 10 to 15 per 10 lakh ఉంది. అదే స్పెయిన్ కానీ యూఎస్ కానీ అక్కడికి వెళ్తే దేర్ డొనేషన్ రేట్ ఈస్ 40 per. సో దట్ ఈస్ హై. బట్ స్టిల్ లివింగ్ డోనర్స్లో అయితే అవర్ ఇండియా ఈజ్ నెంబర్ 1. when it comes to deceased donors, still we require awareness. ఇదేంటంటే ఈ ప్రాసెస్ అంతగా సార్ ఎలా చెప్పారో, ఇట్ ఈస్ ఆల్ క్విక్ రెస్పాన్స్ అన్నమాట. క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ ది మెడికల్ టీమ్, ఫ్రమ్ మల్టిపుల్ స్పెషాలిటీస్, యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది పేషెంట్ ఫ్యామిలీ. ఇది అవేర్నెస్ ఉంటే
వాళ్ళకి కూడా ఆ టైంలో, ఆ క్రూషియల్ మూమెంట్ టైంలో దే షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు మేక్ ద డెసిషన్. ఓకే, వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓకే బ్రెయిన్ డెత్ ఇలాగ అయింది, దాని తర్వాత మనం డొనేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది, మనం దీంతో ఇంకో లైఫ్ సేవ్ అవుతుంది లేదా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆ అవేర్నెస్ వెళ్తే ఆ క్రూషియల్ మూమెంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకుని ఆ కమ్యూనికేషన్ మా వరకు రీచ్ అవ్వాలి అని ఒక ఐడియా. అయితే సార్ ఇది ఇప్పుడు మనం మాట్లాడేది ఈ డిసీజ్ డొనేషన్, క్యాడవర్ డొనేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో జనరల్గా ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్ అడ్మిట్ అయి ఉంటారు, వెంటిలేటర్ పైన ఉంటారు, కోమాలో ఉంటారు, మామూలుగా నార్మల్ కండిషన్లో ఉండరు. సో ఇటువంటి పేషెంట్స్లో కొంతమంది బ్రెయిన్ డెత్ అప్రోచ్ అవుతుంటారు. అంటే ఇంటెన్సివ్ మనకి కొన్ని పారామీటర్స్, ఆ పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, రెస్పాన్స్ ఎట్లా ఉంది, కళ్ళు తెరుస్తున్నారా లేదా, ఈ పారామీటర్స్తో ఒక పర్టికులర్ పేషెంట్ కండిషన్ పాడవుతుంది, బ్రెయిన్ డెత్ అప్రోచ్ అవుతున్నారు అనేది ఐడియా ఉంటుంది మనకి. ఆ ఐడియా ఉన్నప్పుడు అప్పుడు పేషెంట్ ఫ్యామిలీస్కి మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పేషెంట్ బ్రెయిన్ డెత్ అప్రోచ్ అవుతున్నారని. సో ఫస్ట్ మనం ఎంతసేపటికి ఫస్ట్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి, బ్రెయిన్ డెత్ అనేది మనం ఎందుకు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది అంటే, ఆ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటారు, గుండె కొట్టుకుంటుంటుంది, గుండె నార్మల్గానే కొట్టుకుంటుంటుంది. సో మనం ఫ్యామిలీకి పేషెంట్ బ్రెయిన్ డెత్ అని ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయాలి అంటే, ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆ గుండె కొట్టుకుంటుంటుంది కానీ ఉపయోగం లేదు, అంటే ఇంకా బ్రెయిన్ పని చేయట్లేదు, ఇంకా పేషెంట్కి మళ్ళీ కాన్షియస్ అయ్యే ఛాన్స్, మళ్ళీ ఒక మీనింగ్ఫుల్ లైఫ్కి వచ్చే ఛాన్స్ అసలు లేదనమాట. బ్రెయిన్ డెత్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఎట్లా అయితే ఎవరైతే మామూలుగా డెత్ ఎవరైతే చనిపోతారో దే ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్. బ్రెయిన్ డెత్ కూడా అంతే. ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇంకా దేర్ ఇస్ నో మోర్ బ్రెయిన్ లైఫ్ లెఫ్ట్ ఇన్ ద పేషెంట్. సో ఆ సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది, ఈ బ్రెయిన్ డెత్ అనేది ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే, పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటాడు, గుండె కొట్టుకుంటుంటుంది. అట్లాంటి టైంలో ఫ్యామిలీకి పేషెంట్ డెడ్ అనే వర్డ్ మనం యూజ్ చేయాలంటే, ఇంకా పేషెంట్కి మళ్ళీ కోలుకునే అవకాశం లేదు అని చెప్పినప్పుడు కొంత కన్ఫ్యూజన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో. సో అందుకని ఫస్ట్ బ్రెయిన్ డెత్ అనేది దీనికి ఏమేమి టెస్టులు చేయాలి. ఎందుకంటే మనం ఒకసారి బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఏమంటున్నాం, ఇంకా ఈ పేషెంట్ ఇంకా 100% డెడ్, ఇంకా మనం వెంటిలేటర్ కంటిన్యూ చేసినా సరే, ఇంకో డయాలసిస్ కంటిన్యూ చేసినా సరే, ఇంకోటి ఏదైనా కంటిన్యూ చేసినా సరే ట్రీట్మెంట్ ఇంకా రికవర్ కారనమాట అక్కడి నుంచి. సో ఇట్ క్రియేట్స్ అ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దాని గురించి అని ఇవన్నీ కొన్ని టెస్ట్స్ ఉంటాయి, అది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి. ఇందాక తను డాల్సై రిఫ్లెక్స్ కొన్ని టెస్టులు చెప్పారు, చాలా టెస్టులు ఉంటాయి. ప్లస్ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు చేయాలి. ప్లస్ ఒక్కసారి కాదు, ఇప్పుడు బ్రెయిన్ డెత్ టెస్ట్ చేసామంటే ఒకసారి కొన్ని గంటలు ఆగి మళ్ళీ టెస్టులన్నీ రిపీట్ చేయాలి. సో ఆ రిపీట్ టెస్ట్లో అసలు బ్రెయిన్ ఫంక్షన్ అనేది మనకు కనిపించకూడదు, అప్పుడు మనం బ్రెయిన్ డెత్ డిక్లరేషన్కి వస్తాం. వచ్చిన తర్వాత అప్పుడు బ్రెయిన్ డెత్ అనేది ఫ్యామిలీస్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా కోలుకునే అవకాశం లేదని చెప్పి ఆ ఫ్యామిలీస్ ఆ పరిస్థితిని డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఆర్గన్స్ ఏమైనా డొనేట్ చేయగలుగుతారా, తద్వారా వేరే పేషెంట్స్ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళు 25-30 వేల మంది ఉన్నారు. మనకు ఒకటి జరిగితే ట్రాన్స్ప్లాంట్ 30 పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు దాని గురించి. సో ఇది మనకు పెంచుకునే ఇంకొకరికి చాలామంది లైఫ్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు అడిగిన క్వశ్చన్ ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 90 ఇయర్స్ ఏజ్ వరకు ఎనీబడీ కెన్ బి అ డోనర్. కాకపోతే మనం ఒకసారి ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత ఏవే ఆర్గన్స్ మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, వర్కింగ్ కండిషన్లో ఏ ఆర్గన్స్ ఉన్నాయి అని చూసుకోవడానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ చేసి నిర్ధారించి, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్ 70 ఇయర్స్ ఉందనుకోండి, కిడ్నీ పనిచేయట్లేదు బట్ లివర్ యూస్ చేయొచ్చు, కార్నియా ఐ యూస్ చేసుకోవచ్చు. అట్లా కొంతమంది పేషెంట్స్, యంగర్ పేషెంట్స్లో అన్ని ఆర్గన్స్ మనం ట్రాన్స్ప్లాంట్